రాత్రి గడియారం 12 దాటింది. ఆకాశంలో పున్నమి వెలుగు వెదజల్లుతూ ఉంది. ఆ వెలుగులో పక్క గ్రామానికి వెళ్తున్న రమణ అనే యువకుడు తన సైకిల్ తొక్కుకుంటూ అరణ్యంలోకి అడుగుపెట్టాడు. గ్రామ పెద్దలు చాలాసార్లు హెచ్చరించారు. అరే రమణ! రాత్రిపూట ఆ అరణ్యం దాటకూడదు. అక్కడ ఒక కామ పిశాచి తిరుగుతుందని విన్నా. ఒంటరిగా వెళ్లేవాళ్లు ఎప్పుడూ తిరిగిరారు. కాని రమణ ఆ మాటలు నవ్వేసుకున్నాడు. దెయ్యాలు, పిశాచులు లాంటి వాటన్నీ పాతకాలం కథలు. నాకు భయమే లేదు అని అనుకునేవాడు. ఆ సైకిల్ చక్రాల శబ్దం మధ్యలో ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. చెట్లు గుసగుసలాడినట్లు అనిపించింది. రమణ కాసేపు ఆగి వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. కాని గుండెల్లో ఒక్కింత వణుకు పుట్టింది. అంతలోనే ముందున్న బాటలో ఒక అందమైన యువతి కనిపించింది. తెల్లని చీరలో, పొడుగాటి జడతో, చంద్రకాంతి కిరణాల్లో వెలుగుతున్నట్లు కనిపించింది. ఆమెను చూసిన రమణ కళ్ళు స్తంభించిపోయాయి. ఇంత రాత్రి! ఈ మధ్య అరణ్యంలో ఆమె ఎవరు? అనుకున్నాడు. ఆ యువతి కళ్లలో ఒక వింత ఆకర్షణ ఉంది. ఆమె పెదవులపై తీయని చిరునవ్వు మెరుస్తోంది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్యా? అని ఆమె స్వరం తేనెలా మధురంగా వినిపించింది. రమణ తన మనసు అదుపు చేసుకోలేక ఆగి ఆమెతో మాటలాడటం మొదలుపెట్టాడు. ఆమె అడుగులు ముందుకు వేసిన ప్రతిసారీ గాలి చల్లబడుతూ ఒక మత్తెక్కించే వాసన వ్యాపించింది. రమణ గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అదే సమయంలో ఒక అనుమానం. ఆమె నిజంగానే మనిషా? లేక పెద్దలు చెప్పిన కామపిశాచేనా? అతని ఆలోచన మధ్యలోనే ఆ యువతి ఒక్కసారిగా దగ్గరకు వచ్చి అతని చెవిలో మృదువుగా చెప్పింది. నా వెంటరా. నేను నీకోసం ఎదురుచూస్తున్నా. రమణ కాళ్ళు వణికాయి. రమణ చెవిలో ఆ యువతి మృదువుగా చెప్పిన మాటలు వినగానే అతని రక్తం ఉడికినట్లు అనిపించింది. అతని కాళ్ళు బలహీనమైపోయినా ఆమె చూపులు అతన్ని తన వైపు లాగుతున్నాయి. నా వెంటరా అని ఆమె తిరిగి చెప్పింది. అందమైన చిరునవ్వు ఆమె పెదవులపై విరబూసింది. చంద్రకాంతి ఆమెలో మరింత మాయాజాలంలా మెరిసింది. రమణ సైకిల్ పక్కన పడేసి ఆమె వెనక నడవటం మొదలుపెట్టాడు. గుండె లోపల ఒక చిన్న గాత్రం, ఆగు రమణా! ఇది మనిషి కాదు. ఏదో వింత ఉంది అని హెచ్చరిస్తున్నా అతను వినలేదు. ఆ యువతి అడుగులు అడవిలో లోతుగా తీసుకెళ్తున్నాయి. చెట్లు గుసగుసలాడుతున్నాయి. గాలి వింతగా చల్లబడింది. రమణ చెవిలో గాలి మర్మరాలు. కామ పిశాచి. జాగ్రత్త అని అనిపించినా అతనికి తన మనసు అదుపులో లేకుండా పోయింది. కొద్దిసేపటికి ఒక పాడుబడిన పాత మేడ దగ్గర ఆ యువతి ఆగింది. ఇది నా ఇల్లు. లోపలికి రా అని ఆమె నిశ్శబ్దంగా చెప్పింది. ఆ మేడను చూసి రమణ వెన్నులో జలధరించిపోయాడు. పాడైపోయిన గోడలు, చీలిన కిటికీలు, లోపల నుండి వింతగా వెలిగే నీలికాంతి. కాని ఆ యువతి యొక్క ఆకర్షణ ముందు అతను ఆలోచించలేకపోయాడు. ఆమె క్రమంగా అతని చేతిని పట్టుకుంది. చల్లని మంచులా ఉన్న ఆమె వేళ్లు రమణ శరీరమంతా వణికించాయి. అతని శ్వాస వేగంగా మారింది. ఆమె కళ్లలోకి రమణ చూసేసరికి ఒక వింత మాయలోకి జారిపోతున్నట్టు అనిపించింది. చుట్టూ చీకటి మరింతగా దట్టమవుతోంది. అప్పుడే అకస్మాత్తుగా రమణకు తన నానమ్మ మాట గుర్తొచ్చింది. రమణ! ఏదో చీకటి ప్రాణి నీ ముందుకొస్తే నువ్వు హనుమంతుని పేరు జపించు, అది నిన్ను రక్షిస్తుంది. అతని పెదవులు తడబడుతూ చిన్నగా జై శ్రీరామ్ అని పలికాయి. ఆ మాట విన్న వెంటనే ఆ యువతి కళ్లలోని ఆకర్షణ ఒక్కసారిగా మంటలా ఎగిసింది. ఆమె రూపం మారటం మొదలైంది. జై శ్రీరామ్ అనే మాట రమణ నోట్లోంచి జారగానే ఆ యువతి శరీరం వణికిపోయింది. ఆమె కన్నుల్లోని తీయని వెలుగు క్రమంగా భయంకరమైన ఎర్రటి మంటలుగా మారింది. రమణ కళ్ల ముందే ఆమె రూపం మారిపోయింది. తెల్లని చీర చిరిగిపడి నల్లటి పొగలా తేలిపోయింది. అందమైన ముఖం ఒక్కసారిగా కుళ్ళిపోయిన మాంసంలా భయంకరంగా మారింది. జుట్టు పొడవుగా పాకి నేలమీద చీమల వలె పాకింది. ఆమె పెదవుల నుంచి పదునైన పళ్ళు బయటకొచ్చాయి. ఆగకుండా జపించవా
అని ఘోరమైన కేక వేసింది. రమణ గుండె దడదడ కొడుతూనే ఉంది. భయంతో వణికినా నానమ్మ మాట గుర్తొచ్చి మరల గట్టిగా పలికాడు. జై శ్రీరామ్! జై హనుమాన్! ఆ వెంటనే చుట్టూ ఉన్న చీకటిలో ఒక వింత శబ్దం వినిపించింది. గాలులు తుఫానులా వీచాయి. చెట్లు వణికిపోయాయి. ఆ పిశాచి ఒక్కసారిగా వెనక్కి తొంగింది. కాని ఇంకా ఆమె రమణను విడిచిపెట్టలేదు. తన పొడవాటి గోర్లు అతని మెడపై వేసి, నువ్వు నా వలలో చిక్కుకున్నావు రమణ. నీ ప్రాణం నాది అని అరవసాగింది. రమణ శ్వాస ఆగిపోతున్నట్టే అనిపించింది. కళ్ల ముందు చీకటి కమ్మేసింది. అప్పుడే దూరంగా ఘంటారావం వినిపించింది. రమణకి కొత్త శక్తి వచ్చి చేరినట్టేంది. అతను తన మొత్తం శక్తిని కూడదీసుకుని గట్టిగా కేకేశాడు. జై బజరంగబలి! ఆ క్షణంలోనే ఒక మంటల తుఫాను లాగా కాంతి ఉద్భవించింది. ఆ కాంతి కామ పిశాచిపై పడగానే ఆమె భయంకర కేకతో వెనక్కి వెళ్లి గోడలకెగిరిపడింది. ఆమె శరీరం పొగగా మారిపోతూ రక్తమేళికతో అరుస్తోంది. రమణ! నువ్వు తప్పించుకున్నావు కాని మళ్లీ వస్తాను. నీ మీద నా శాపం ఉంటుంది అని కేకలు వేస్తూ ఆ పొగ ఆకాశంలో కలిసిపోయింది. రమణ నేలపై పడిపోయి ఊపిరి పీలుస్తూ ప్రాణం నిలుపుకున్నానని తేలికగా అనిపించింది. కాని అతని గుండెల్లో మాత్రం భయం ఇంకా బలంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే ఆ పిశాచి చివరి మాటలు అతనికి చెవిలో మోగుతూనే ఉన్నాయి. నీ మీద నా శాపం ఉంటుంది. రమణ ఊపిరి పీలుస్తూ నేలపై కూర్చున్నాడు. అయినా ఆ పిశాచిచ్చిన మాటలు చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి. నీ మీద నా శాపం ఉంటుంది. చుట్టూ మౌనం నెలకొంది. చంద్రుడు మబ్బుల వెనుక దాగాడు. ఆకాశంలో ఒక వింత చీకటి పరుచుకుంది. రమణ తన శరీరాన్ని లేవదీయబోతే ఒక్కసారిగా మెడదగ్గర మండుతున్న నొప్పి అనిపించింది. అక్కడ ఆమె గోర్లు వేసిన చోటు రక్తపు చారలు కనిపించాయి. ఆ రక్తం సాధారణం కాదు, నల్లటి ద్రవంలా కారుతోంది. ఇది ఏమిటి అని అతను భయంతో తడుముకున్నాడు. అప్పుడే ఆ గాయపు దగ్గర ఒక వింత గంధం వెదజల్లింది. దాన్ని వాసన చూసిన రమణకి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. రమణ ఇంటికి చేరేసరికి కుటుంబ సభ్యులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కళ్ళు లోతుగా దిగిపోయాయి. ముఖం తెల్లబడింది. నానమ్మ మాత్రం వెంటనే గమనించింది. రమణ! ఏదో నీ వెనక ఉంది. నువ్వు పిశాచిని కలిసావు కదూ అని గట్టిగా అరిచింది. రమణ ఏమీ మాట్లాడలేకపోయాడు. కేవలం మౌనంగా తలవంచాడు. నానమ్మ గుండెల్లో ఆందోళన పెరిగింది. ఆమె కామ పిశాచి. ఒక్కసారి ఎవరిమీద దృష్టి పెడితే వారిని వదిలిపెట్టదు. ఇప్పుడు నీ మీద శాపం ఉంది. ఆ శాపం తొలగించకపోతే నీ ప్రాణం కాపాడుకోలేవు. ఇంట్లో అందరూ వణికిపోయారు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా! నా కొడుకును రక్షించు. ఏం చేయాలి అని వేడుకుంది. నానమ్మ కళ్ళు మూసుకుని కాసేపు మంత్రం జపించింది. తరువాత గట్టిగా చెప్పింది. రేపు ఉదయం సూర్యోదయానికి ముందు శ్మశానంలో ఉన్న ఆ పాత వేప చెట్టు కిందకు వెళ్ళాలి. అక్కడ ప్రత్యేక పూజ చేయాలి. అప్పుడే ఆ పిశాచికి నీకీ మధ్య బంధం తెగిపోతుంది. రమణ గుండెల్లో భయం పెరిగింది. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ప్రతిసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ పిశాచి రూపమే కనబడుతోంది. కొన్నిసార్లు ఆమె మృదువైన స్వరం వినిపిస్తూ, నువ్వు నా వాడివే రమణ. నన్ను వదిలి వెళ్ళలేవు అని చెవిలో గుసగుసలాడుతోంది. రాత్రి చాలా కష్టంగా గడిచింది. రమణకు ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదు. అతని చెవిలో ఎప్పటికప్పుడు అదే స్వరం వినిపిస్తోంది. నువ్వు నా వాడివే రమణ. నన్ను వదిలి వెళ్ళలేవు. ఉదయం తీరా వెలుగుతుండగా నానమ్మ పూజ సామాగ్రి సిద్ధం చేసింది. నూనె దీపం, పసుపు, కుంకుమ, గంగాజలం, తులసి దళాలు. రమణ, భయపడక. నువ్వు ధైర్యంగా నిలబడితేనే శాపం తీయగలుగుతాం అని చెప్పింది. రమణ తండ్రి కూడా వెంట వెళ్లాలని అనుకున్నాడు. కాని నానమ్మ ఆపేసింది. ఇది రమణ పాపమే. అతడే ఎదుర్కోవాలి. మనం కేవలం మంత్రశక్తితో తోడుగా ఉంటాం
అలా ఉదయం వెలుగు రాకముందే వారు శ్మశానానికి బయలుదేరారు. ఆ వేప చెట్టు చాలా ఎత్తుగా, భయంకరంగా కనిపిస్తోంది. దాని కింద పాత కర్రలు, బూడిద, అగ్ని మిగతాలు ఉన్నాయి. నానమ్మ పూజ మొదలుపెట్టింది. దీపం వెలిగించి మంత్రాలు జపిస్తోంది. రమణ గుండెల్లో మాత్రం భయపు గాలి వీస్తూనే ఉంది. అప్పుడే ఒక్కసారిగా చుట్టూ చల్లటి గాలి వీచింది. వేప చెట్టు ఆకులు గుసగుసలాడాయి. రమణకి వెన్నులో వణుకు పుట్టింది. గాలిలో ఒక మత్తెక్కించే వాసన వ్యాపించింది. అది రాత్రి అడవిలో కలిసిన ఆ పిశాచి వాసన. చెట్టు నీడలోంచి ఒక స్వరం వినిపించింది. రమణ, నువ్వు నన్ను వదిలేస్తావనుకున్నావా? నేను ఎప్పటికీ నీతోనే ఉంటా. ఆ వాసనలోంచి నెమ్మదిగా ఆమె రూపం బయటపడింది. రాత్రిలా భయంకరంగా కాకుండా మళ్లీ అందమైన యువతిగా ప్రత్యక్షమైంది. కన్నుల్లో వింత మాధుర్యం, పెదవులపై చిరునవ్వు. నువ్వు పూజ చేస్తే నేను నశిస్తానని అనుకున్నావా? కాదు రమణ. నువ్వు నావాడివి. ఈ బంధం ఎవరూ తెంచలేరు అని ఆమె ముందుకు అడుగేసింది. దీపం జ్వాల ఒక్కసారిగా కంపించింది. నానమ్మ గట్టిగా మంత్రాలు జపించింది. రమణ గుండె లోపల ఒకే ఒక ప్రశ్న. ఇక నేనేం చేయాలి? నిజంగా ఈ పిశాచిని జయించగలనా? వేప చెట్టు కింద పూజ కొనసాగుతూనే ఉంది. దీపం జ్వాల తుఫాను వీచినట్టుగా అటుఇటూ వణుకుతోంది. నానమ్మ గట్టిగా మంత్రాలు జపిస్తూ గంగాజలం చల్లి చెట్టు వేర్ల చుట్టూ వలయం గీసింది. కాని రమణ కళ్ల ముందు మాత్రం ఆ యువతి రూపం మాయాజాలంలా నాట్యం చేస్తోంది. ఆమె కన్నుల్లో వింత కాంతి మెరిసింది. రమణ, నువ్వు నన్ను వదిలి పారిపోతాననుకున్నావా? నిన్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను అంటూ ఒక్కసారిగా ఆమె భయంకర రూపంలోకి మారింది. మొహం కుళ్ళిపోయి కళ్ళు ఎర్రటి మంటల్లా రగులుతున్నాయి. జుట్టు నేలమీద నాగుపాము వలె పాకింది. ఆమె గర్జనతో నేల కంపింది. రమణ చెవుల్లో ఘోరమైన శబ్దం మారుమ్రోగింది. అతని శరీరం వణికిపోయి గుండె ఆగిపోతుందేమోనన్నంత భయం పట్టుకుంది. ఆ సమయంలో నానమ్మ గట్టిగా కేకవేసింది. రమణ, నీ శక్తి నీ నమ్మకంలో ఉంది. జపం ఆపువద్దు. రమణ శ్వాస ఆగిపోతున్నట్టే అనిపించింది. అతని గొంతు దిబ్బరించిపోయినా చివరి బలం కూడదీసుకుని నెమ్మదిగా జపం మొదలుపెట్టాడు. జై శ్రీరామ్, జై బజరంగబలి. అంతే గాలి తుఫానులా వీచింది. వేప చెట్టు మీద నుండి ఆకులు కురిశాయి. దీపం ఒక్కసారిగా ఎగిసి మంటల జ్వాల వెలిగింది. ఆ కాంతి కామ పిశాచిపై పడగానే ఆమె కేకలు వేసింది. ఈ మంత్రాల కాంతి నా శరీరాన్ని దహిస్తోంది. ఆమె శరీరం పొగలా ఆవిరైపోతూ క్రమంగా నల్లటి బూడిదగా మారింది. కాని ఆ చివరి క్షణంలో ఆమె భయంకరంగా అరుస్తూ, రమణ, నేను పూర్తిగా పోయేది కాదు. నీ రక్తంలోనే నేను ఉన్నాను. నువ్వు నన్ను జయించావనుకుంటున్నావు కాని నా నీడ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్పి బూడిదలా నేలపై పడిపోయింది. నిశ్శబ్దం నెలకొంది. దీపం సద్దుమణిగి మెల్లగా వెలుగుతోంది. రమణ చెమటలతో తడిసిపోయి నేలపై కూర్చున్నాడు. నానమ్మ అతని భుజంపై చెయ్యి వేసి చెప్పింది. పిశాచి శక్తి తగ్గింది. కాని ఆమె చెప్పిన మాట నిజమో అబద్ధమో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రమణ మనసులో మాత్రం ఒకే ఒక్క ఆలోచన తిరుగుతూనే ఉంది. ఆమె నిజంగా నన్ను వదిలిందా? లేక ఇంకా నా వెనకే ఉందా? పూజ పూర్తయి రమణ ఇంటికి చేరుకున్నాడు. ఇంటివాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కాని రమణ ముఖంలో మాత్రం ఇంకా భయం స్పష్టంగా కనిపిస్తోంది. నానమ్మ అతనికి రక్షక యంత్రం కట్టింది. ఇది నీకు కవచం లాంటిది. ఇక పిశాచం నీ దగ్గరకు రాలేదు అని నమ్మకమిచ్చింది. కొన్ని రోజులు అన్నీ సజావుగానే జరిగాయి. రమణ క్రమంగా సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాడు. కాని రాత్రివేళల్లో మాత్రం వింత సంఘటనలు మొదలయ్యాయి. అతను పడుకున్నప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వీచేది. గది మూలలో ఎవరో నిలబడి ఉన్నట్టుగా ఒక నీడ కనబడేది. కొన్నిసార్లు చెవిలో తీయని స్వరం వినిపించేది. నువ్వు నావాడివే రమణ. నువ్వు ఎక్కడికి పారిపోవలేవు.
ఒక రాత్రి రమణ గాఢనిద్రలో ఉన్నప్పుడు అతని కలలో అదే యువతి ప్రత్యక్షమైంది. కలలో ఆమె మళ్లీ మృదువుగా అతని చేతిని పట్టుకుని, ఇక ప్రతిఘటించకు, నన్ను స్వీకరించు, అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అని గుసగుసలాడింది. రమణ ఒక్కసారిగా చెమటలు పట్టి నిద్రలేచాడు. చుట్టూ చూసేసరికి మంచం పక్కనే ఎవరో కూర్చున్నట్టుగా దుప్పటిమీద ముద్రలు ఉన్నాయి. అతను వణికిపోయాడు. ఇది కేవలం కలేనా? లేక నిజంగానే ఆమె ఇంకా నా వెనక ఉందా? మరుసటి రోజు ఉదయం అతని శరీరంపై కొత్త గోరుముద్రలు కనిపించాయి. అవి అతను పడుకున్నప్పుడు ఎవరో గోర్లు వేసినట్టుగానే ఉన్నాయి. నానమ్మ చూసి ఆందోళనగా తల ఊపింది. నేను అనుకున్నదే నిజం. పూజతో ఆమె బలహీనపడింది, కాని పూర్తిగా పోయిపోలేదు. ఇప్పుడు ఆమె నీ ప్రాణశక్తిని తన వైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. రమణ భయంతో వణికిపోయాడు. అయితే నేను ఏం చేయాలి అమ్మమ్మా అని అడిగాడు. నానమ్మ కళ్లలో గంభీరత మెరుస్తోంది. ఇది సాధారణ పూజతో తీరదు. నువ్వు ఈ బంధం తెంచుకోవాలంటే ఆమె శక్తి పుట్టిన మూలాన్ని వెతికి దానిని నాశనం చేయాలి. రమణ ఆశ్చర్యంతో అడిగాడు. ఆమె శక్తి మూలం ఎక్కడ ఉంటుంది? నానమ్మ నిదానంగా చెప్పింది. ఆ పాడుబడిన మేడలోనే. రమణ గుండెల్లో భయం పెరిగింది. ఆ పాడుబడిన మేడలోకి తిరిగి వెళ్లాలన్న ఆలోచనే అతని శరీరం వణికించింది. కాని నానమ్మ గట్టిగా చెప్పింది. రమణ, నీ భయం ఎంత ఎక్కువైతే ఆమె బలం అంత ఎక్కువ అవుతుంది. ధైర్యం చేసి ఎదుర్కో. లేని పక్షంలో ఆమె నీ ప్రాణం తీస్తుంది. రమణ తల ఊపి ఒప్పుకున్నాడు. ఆ రాత్రే నానమ్మ ఇచ్చిన రక్షక యంత్రం, గంగాజలం, తులసి దళాలతో రమణ ఆ మేడ వైపు బయలుదేరాడు. చంద్రుడు మబ్బుల వెనుక దాగి ఉన్నాడు. చుట్టూ చీకటి దట్టమైపోయింది. మేడ దగ్గరికి చేరేసరికి గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. పగిలిన కిటికీల గిన్నెలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏదో మహిళ గుసగుసలాడుతున్నట్టుగా. రమణ గుండె బలంగా కొట్టుకున్నా ముందుకు అడుగేశాడు. అంతర్గదిలో అడుగుపెట్టగానే ఒక భయంకరమైన వాసన తాకింది. చీకట్లో దీపం వెలిగించగానే గోడల మీద పాత చిత్రాలు కనిపించాయి. అవి అన్ని అర్ధనగ్న స్త్రీల చిత్రాలు, వింత వర్ణాలతో వ్రాయబడి ఉన్నాయి. వాటి కళ్ళు రమణ వైపు చూస్తున్నట్టే ఉన్నాయి. మధ్య గదిలో ఒక పెద్ద రాతి విగ్రహం నిలిచి ఉంది. దానిమీద రక్తపు మరకలు ఉన్నాయి. నానమ్మ చెప్పినట్టే ఇది ఆ పిశాచికి శక్తి పుట్టిన మూలమని రమణ అర్థం చేసుకున్నాడు. అతను తులసి దళాలు వేసి మంత్రం జపించడం మొదలుపెట్టాడు. దీపం జ్వాల ఒక్కసారిగా ఎగిసి పైకెగిరింది. అప్పుడే గాలి లోపల తిరుగుతూ ఒక గర్జన వినిపించింది. మేడ మొత్తం కంపిపోయింది. అప్పటివరకు చీకట్లో దాగి ఉన్న ఆమె రూపం మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె కన్నుల్లో అగ్నిజ్వాలలు, పెదవులపై రక్తపు ధారలు. రమణ, నువ్వు నా గృహంలోకి వచ్చి నన్ను నాశనం చేయాలనుకుంటున్నావా? నీ రక్తం తాగకపోతే నేను వెనక్కి తగ్గను అని ఒక్కసారిగా ఆమె రమణపై దూకింది. ఆ కామపిశాచి రమణపై దూకిన క్షణంలో గదంతా ఒక వింత అంధకారం వ్యాపించింది. రమణ చేతిలో ఉన్న దీపం ఆరిపోవబోతున్నట్టే వణికింది. కాని అతను వెంటనే తులసి దళాలను విగ్రహంపై వేసి గట్టిగా జపించాడు. జై బజరంగబలి. అంతే, ఆ జపంతో దీపం జ్వాల మళ్లీ ఎగిసింది. ఆ కాంతి పిశాచిపై పడగానే ఆమె వెనక్కి తొంగింది, కాని వెంటనే గర్జించి మళ్లీ దూకింది. నీ ధైర్యం నన్ను జయించలేదురా రమణ. నీ రక్తం నా ఆహారం. నువ్వు నన్ను విడిచిపెట్టలేవు అని ఆమె తన పొడవాటి గోర్లు అతని ఛాతీపై వేసింది. రమణ నొప్పితో కేక వేశాడు. అతని రక్తం కారగానే పిశాచి రూపం మరింత బలంగా మెరుస్తోంది. రమణ వణికిపోయాడు. నానమ్మ చెప్పింది నిజమే. ఆమె నా రక్తంతో బలపడుతోంది. అప్పుడే అతని చెయ్యి గంగాజలం తగిలింది. రమణ తడబడుతూ గంగాజలాన్ని ఆమెపై చల్లాడు. అదే క్షణంలో ఆమె భయంకరమైన కేకతో వెనక్కి ఎగిరింది. ఆమె శరీరం పొగలా ఆవిరైపోయింది. కాని మళ్లీ గోడల మధ్యనుంచి ఆమె స్వరం వినిపించింది. రమణ,
నన్ను పూర్తిగా నశింపజేయాలంటే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయాలి. అది చేయగలవా? ఈ విగ్రహమే నా శక్తి, కాని దాన్ని తాకగానే నీ ప్రాణం పోతుంది. రమణ చెమటలు పట్టి విగ్రహాన్ని చూశాడు. భయంకరమైన ఆకారం, రక్తపు మరకలతో నిండిన ఆ శిలారూపం అతన్ని చూస్తున్నట్టే ఉంది. ఇప్పుడు ఒకే ఒక్క నిర్ణయం. విగ్రహాన్ని ధ్వంసం చేయాలా? లేక తన ప్రాణం కాపాడుకోవాలా? రమణ తనలో తానుగా అనుకున్నాడు. నేను దీన్ని ధ్వంసం చేయకపోతే నా జీవితం అంతమవుతుంది. ఆమె ఎప్పటికీ నా నీడగా ఉంటుంది. ఇప్పుడు ధైర్యం చేసి దీన్ని సమాప్తం చెయ్యాలి అని గట్టిగా కేకేశాడు. జై శ్రీరామ్! అతను విగ్రహాన్ని కూల్చడానికి ముందుకు దూసుకెళ్లాడు. రమణ గట్టిగా జై శ్రీరామ్ అని కేక వేసి విగ్రహం వైపు దూసుకెళ్లాడు. విగ్రహం దగ్గరికి చేరగానే గాలి తుఫానులా వీచింది. మేడ గోడలు కదులుతున్నట్టుగా గర్జించాయి. ఒక్కసారిగా కామ పిశాచరూపం మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె కళ్లల్లో అగ్నిజ్వాలలు, జుట్టు నాగుపాము వలె పాకుతూ రమణను చుట్టుకుంది. రమణ! విగ్రహాన్ని తాకకుము. అది నిన్నే బూడిద చేస్తుంది. నువ్వు నా వాడివైతే నిత్యం జీవిస్తావు. కాని నన్ను జయించాలనుకుంటే ఇక్కడే నీ అంతం. రమణ గుండె వేగంగా కొట్టుకుంది. ఒక్క క్షణం అతని చేతులు వణికాయి. కాని వెంటనే నానమ్మ మాట గుర్తొచ్చింది. నీ నమ్మకం నీకు కవచం. ధైర్యం వదలవద్దు. అతను తన చేతిలో ఉన్న గంగాజలాన్ని విగ్రహంపై పోశాడు. విగ్రహం ఒక్కసారిగా పొగలు కక్కింది. పిశాచీ భయంకరంగా కేక వేసింది. రమణ! నువ్వు నన్ను నాశనం చేస్తే నీ జీవితంలో ఎప్పటికీ సుఖం ఉండదు. నా శాపం నీ వంశాన్ని వెంటాడుతుంది అని గర్జించుతూ అతనిపై దూకింది. ఆ క్షణంలో రమణ తన చివరి బలం కూడదీసుకుని విగ్రహాన్ని బలంగా తోసి కూల్చేశాడు. విగ్రహం నేలపై పడి ముక్కలయ్యింది. అంతే. ఆ మేడ అంతా మంటల్లో కప్పబడింది. ఆ పిశాచరూపం భయంకరంగా కేకలేస్తూ పొగలలో కరిగిపోయింది. చివరి స్వరం మాత్రం స్పష్టంగా వినిపించింది. నేను పోయాను రమణ. కాని నా నీడ నీ జీవితాన్ని వదిలిపోదు. అది ముగియగానే నిశ్శబ్దం నెలకొంది. మేడ గోడలు కూలిపోవడం ప్రారంభించాయి. రమణ ఆ గందరగోళంలో బయటికి పరిగెత్తి ప్రాణం నిలుపుకున్నాడు. తన వెనక చూసేసరికి ఆ మేడ పూర్తిగా బూడిదైపోయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.